దీనిపై మరింత సమాచారాన్ని బీజేపీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ త్వరలోనే కేసీఆర్ బండారాన్ని బయట పెడతాము అంటూ చెప్పడం జరిగింది. మరి దీనిపై పూర్తి సమాచారం ఏంటి, ఇప్పటి వరకు దాచింది ఏంటి? ఎందుకంటే దీనికి స్పీకర్ అనుమతి కోరుతున్నట్టుగా కూడా తెలిసింది. మరి అలాంటి విషయం ఏమై ఉండొచ్చు? నవత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈ యొక్క సమయంలో పార్లమెంటును సాక్షాత్తు తప్పుదోవ పట్టించారు, ఘోర తప్పిదం చేశారు. ఇలాంటి అంశాలను నేను బయట పెడతా, త్వరలోనే తెలంగాణ సమాజానికి కేసీఆర్ భాగోతం బండారం బయట పెడతానని సంచలన కామెంట్ చేశారు. ఎందుకంటే ఏదైనా పార్లమెంటు సభలో మాట్లాడితే అది లోక్సభలో కానీ మంత్రిగా ఉన్నప్పుడు లోక్సభలో రాజ్యసభకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పార్లమెంట్లో ఏ సభలోనైనా కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభను తప్పుదోవ పట్టిస్తే ఆ యొక్క సభను తప్పుదోవ పట్టించినటువంటి తీరుతిన్నలను బయట పెట్టాలంటే ఖచ్చితంగా అటు స్పీకర్ పర్మిషన్ అవసరం. ఈ యొక్క నేపథ్యంలోనే బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ఏదో ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ యొక్క నేపథ్యంలో లోక్సభలో అతను మాట్లాడుతూ లోక్సభను పూర్తిగా తప్పుదోవ పట్టించారు అనేది కూడా బండి సంజయ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క వాస్తవాలను బయట పెట్టడానికి స్పీకర్ అనుమతి కావాలి, స్పీకర్ అనుమతిస్తే మాత్రము కేసీఆర్ బండారం బయట పెడతామని కూడా బండి సంజయ్ హెచ్చరించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేశారు, జాతీయ రాజకీయాల్లోనే ఉన్నారు, ఎంపీగా కొనసాగారు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గతంలో ఎంపీగా ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఏ రకమైనటువంటి సభను తప్పుదోవ పట్టించారు, ఏ రకమైనటువంటి ఆధారాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సేకరించారనేది మాత్రం ఆసక్తిగా ఉంది. మొత్తానికి మొదటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అటు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన అటు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మొదటి నుంచి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నాడని కూడా పెద్ద ఎత్తున బండి సంజయ్ విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కూడా విమర్శలు చేస్తున్నారు, బీజేపీ పార్టీ కూడా విమర్శిస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో లేటెస్ట్గా అసలు పార్లమెంట్లోనే లోక్సభలోనే పార్లమెంటును తప్పుదోవ పట్టించే విధంగా బండి సంజయ్ ఈ కేసీఆర్ వ్యవహరించారు. ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వ్యవహరించారు. వారి బండారాన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పే విధంగా బండారం బయట పెడతా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడడం పూర్తిగా తెలంగాణ ప్రజలు అటెన్షన్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అసలు బండి సంజయ్ కేసీఆర్లు ఏ రకంగా ఆ బండారం బయట పెట్టబోతున్నారు, పార్లమెంటును ఏ రకంగా తప్పుదోవ పట్టించారనేది మాత్రం ఆసక్తి నెలకొంది. రాజిరెడ్డి, మొత్తానికి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి అధికార పార్టీలోని నాయకులను వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతూనే వచ్చారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ ఆయన వైఫల్యాలను స్పీకర్ అనుమతిస్తే చాలు బట్టబయలు చేస్తా అని చెప్తున్నారు. మరి నిజంగా ఇలాంటి సంఘటనే వస్తే అసలు స్పీకర్ అనుమతిస్తారా? దీనిపై అధికార పార్టీ నాయకులు కానివ్వండి లేదా స్వయాన ముఖ్యమంత్రి కానివ్వండి ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించినట్టు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక రకమైనటువంటి పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి అంశంని ఏదో ఒకటి తప్పుదోవ పట్టించిన అయి ఉంటుంది. లేకపోతే గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాలు కేసీఆర్ తీసుకోవడము, అదేవిధంగా పార్లమెంట్లో ఆ యొక్క విధానాలను తప్పుదోవ పట్టించడం ఏదో ఒకటి అయి ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ అనుమతి కావాలి. ఎందుకంటే లోక్సభలో ఆ యొక్క తప్పుదోవ సభను పట్టించినటువంటి నేపథ్యంలో వాటిని బట్టబయలు చేయాలంటే ఖచ్చితంగా లోక్సభ స్పీకర్ అనుమతి అనేది నెసెసరీ. ఈ యొక్క నేపథ్యంలోనే బండి సంజయ్ కూడా ఇప్పటికే లోక్సభ స్పీకర్ అనుమతి కోరినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ యొక్క కేంద్ర పెద్దలు కనుక లోక్సభ స్పీకర్ కనుక అనుమతి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి బ్లాస్ట్ కాబోతుంది అనేది కూడా తెలంగాణ
ఆ తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఎప్పుడు ఏ ఒక్క కామెంట్ చేసినా కానీ అతను పూర్తిగా అది స్టడీ చేసి ఎక్సర్సైజ్ చేసి మాత్రమే చేస్తారు. అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా నేరుగా ఫోకస్ చేశారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఫోకస్ చేశారు, విమర్శలు చేశారు. ఆ యొక్క విమర్శలను కూడా అంతే ధీటుగా విమర్శలు మాటల్లో కాదు చేతల్లో కూడా చేసి చూపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన గతంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటును తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించారు. వాటిని అంతా బట్టబయలు చేస్తా కేసీఆర్ బండారం బయట పెడతా అంటే అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్నే తప్పుదోవ పట్టించారా, లేక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ తప్పుదోవ పట్టించారా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో మొత్తానికి చూసుకున్నట్టయితే కేసీఆర్ బండారం బయట పెడతా, ఒకవేళ స్పీకర్ అనుమతిస్తే అతి త్వరలోనే బయట పెడతా అనేది కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు స్పీకర్ పర్మిషన్ ఇస్తే ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏ బండారాన్ని బయట పెట్టబోతున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయంగా మారబోతుంది. మొత్తానికైతే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా మాత్రం దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, ఒకవేళ నిజంగా బండి సంజయ్కి స్పీకర్ అనుమతి లభించి బట్టబయలు చేసే పరిస్థితే వస్తే ముఖ్యమంత్రి కానివ్వండి, అధికార పార్టీ నాయకులు కానివ్వండి, దీని మీద ఎలా స్పందించే అవకాశం ఉంది? ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ టీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేస్తూ వచ్చిందో, వాళ్ళ తప్పిదాలను చూపిస్తూ వస్తుందో, అప్పుడు ప్రతిసారి కూడా టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులని టార్గెట్ చేయడం మనం చాలా సందర్భాల్లో చూసాము. మరి ఈ వ్యాఖ్యలతో మరింతగా టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేసే అవకాశం ఉందంటారా? అసలు ఇది మొత్తం మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు కలకలం రేపే అవకాశం ఉంది? అంటే నవత ఏదైనా చట్టసభలో మాట్లాడితే అది రికార్డు ఉంటుంది. ఆ యొక్క చట్టసభలో రికార్డులోకి వెళ్ళి చూడవచ్చు. అంటే ఇప్పుడు బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ పైన చేసినటువంటి విమర్శలు కూడా అలాంటివే. ఎందుకంటే చట్టసభల్లో ఆయన లోక్సభ కూడా చట్టాలు తయారు చేసే సభ, అందులో చట్టసభనే తప్పుదోవ పట్టించారు అనే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఘోర తప్పిదం చేశారని కూడా అన్నారు. అంటే లోక్సభలో కేసీఆర్ ఎలాంటి తప్పుదోవ పట్టించినా, ఘోర తప్పిదం చేసినా అది రికార్డులోకి వెళ్తుంది. అంటే అప్పటి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు, ఇప్పుడున్నటువంటి సాక్ష్యాధారాలు, ఆయన మాటలు, అంటే కేసీఆర్ మాట్లాడిన విధానంలో కానీ ఆ ఎవిడెన్స్లో కానీ పూర్తిగా సాక్ష్యాధారాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సేకరించినట్టుగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు ఏది మాట్లాడినా ఒక్కొక్క ఎంపీ చట్టసభలో ఏది మాట్లాడినా రికార్డ్ అవుతుంది. ఒక కేంద్ర మంత్రి కూడా ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పార్లమెంటును తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటే ఏదో ఒక కీలక ఆధారం ఉంటుంది అనేది కూడా ఆ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఏ బండారం బయట పెడతారు, ఆ కేసీఆర్ది ఎవ్వి ఆ పార్లమెంటును తప్పుదోవ పట్టించారనేది, ఏ సాక్ష్యాధారాలు సేకరించారనేది మాత్రం అటు తెలంగాణలో అటు రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. నవత. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.